హలో ఎవ్రీవన్. సో దుబాయ్కి సంబంధించిన ఫైనల్ గ్రూప్ ట్రిప్ చూడండి ఈ సీజన్కి మన సైడ్ నుంచి. సో మన నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మార్చ్ 27th ఉంటుంది. 5 nights 6 days యాజ్ యూజువలీ. మీకు తెలిసిన విషయమే, దుబాయ్ బెస్ట్ టైం టు విజిట్ వచ్చేసి అక్టోబర్ నుంచి మనకి మార్చ్ వరకు చాలా బాగుంటుంది విజిట్ చేయడానికి. తర్వాత అంతా కూడా ఇక స్లోగా ఎండలు పెరగడం స్టార్ట్ అవుతాయి, మనం బయట చూడలేము కూడా. మీరు చాలామంది రిక్వెస్ట్ చేసిన డేట్స్ ప్రకారంగానే మనం మార్చి చివరి వారంలో ఈ ట్రిప్ పెట్టడం జరిగింది. సో దట్ అందరికీ లీవ్స్ పాసిబిలిటీ ఉంటుంది అండ్ రావాలనుకున్న వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గా కూడా ఉంటుందని చెప్పేసి. సో డీటెయిల్ అయితేనే కూడా అంత 1 by 1 చెప్తాను. చూసిన తర్వాత ఎంబడే మా వాళ్ళకి కాల్ చేసేసేయండి. నంబర్ స్క్రీన్ పైన ఉంటాయి, అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో ఉంటాయి. కాల్ చేసిన తర్వాత మా వాళ్ళు మీకు PDF పెడతారు, ఐటనరీ అంతా కూడా డీటెయిల్గా చూసుకున్న తర్వాత మీరు ఎంబడే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. చూడండి. సో డీటెయిల్ ఐటనరీ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మన ట్రిప్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి 27th మార్చ్ రోజున. టోటల్గా 5 nights 6 days. డే 1 రోజున డిన్నర్ దగ్గర మన ఫుడ్ స్టార్ట్ అవుతుంది. డే 6 రోజు బ్రేక్ఫాస్ట్ దాకా అన్ని మీల్స్ కవర్ అయిపోతాయి. సో మంచి మంచి రెస్టారెంట్స్లో వెజ్ అండ్ నాన్ వెజ్ వచ్చేలాగా ఫుడ్ అంతా కూడా ప్లాన్ చేయడం జరిగింది చూడండి. సో డే 1 రోజు అంటే 27th మార్చ్ రోజున అందరం కలిసి హైదరాబాద్లో స్టార్ట్ అవుతాము దుబాయ్కి. మా టూర్ మేనేజర్ మీతో పాటు వస్తాడు. సో హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత మీరు 27th రోజు ఆఫ్టర్నూన్ కల్లా దుబాయ్లో ల్యాండ్ అయిపోతారు. ల్యాండ్ అయిన తర్వాత అక్కడ నుంచి మనం ముందుగా బుక్ చేసుకున్న 4-star హోటల్కి వెళ్ళిపోతాము. సెంట్రల్ లొకేటెడ్, మంచి చుట్టుపక్కల అంత ప్లేసులు కూడా నియర్ బై ప్లేస్లోనే ఉంటాయి. హోటల్కి వెళ్ళిన తర్వాత చెక్-ఇన్ అయిపోగానే కొంచెం రిలాక్స్ అయిపోయారు అనుకోండి, ఈవినింగ్ అందరం కలిసేసి డవ్ క్రూజ్కి వెళ్ళిపోవచ్చు మరీనా ఏరియాలో. ఈ డవ్ క్రూజ్లోనే డిన్నర్ ఉంటుంది. డిన్నర్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఆ స్కై స్క్రాపర్స్ వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు చూడండి. సో అలా డిన్నర్ చేసిన తర్వాత హ్యాపీగా రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకోవడంతో డే 1 ముగుస్తుంది. డే 2 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ ద వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాకి వెళ్ళిపోవచ్చు. బుర్జ్ ఖలీఫా అబ్జర్వేషన్ డెక్లో 124th అండ్ 125th 2 ఫ్లోర్లు చూసుకొని అక్కడ నుంచి కిందికి వచ్చేసి ఈ బుర్జ్ ఖలీఫాకి సంబంధించిన అవుటర్ పార్ట్ స్టాప్లో ఫొటోస్ అనేవి తీసుకున్న తర్వాత అక్కడే ఫౌంటైన్ షో జరుగుతుంది మధ్యాహ్నం. ఫౌంటైన్ షో చూసుకొని అక్కడ నుంచి ఇంకా మీరు లంచ్కి వెళ్ళిపోవచ్చు. లంచ్ కూడా మంచి మంచి రెస్టారెంట్స్లో, సెలెక్టెడ్ రెస్టారెంట్స్లో వెజ్ అండ్ నాన్ వెజ్ బఫెస్ వచ్చేలాగా నీట్గా మనకు టేస్ట్కి మ్యాచ్ అయ్యేలాగా చేయించడం జరుగుతుంది చూడండి. కావాలంటే మీరు మా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడొచ్చు, ఎంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉందో ఫుడ్ గురించి కానీ మా సర్వీసెస్ గురించి కానీ. సో చూసిన తర్వాత హ్యాపీగా మీరు డిసైడ్ అవ్వచ్చు. సో అక్కడ లంచ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఇంకా స్ట్రేట్గా సిటీ టూర్కి వెళ్ళిపోవచ్చు. దుబాయ్కి సంబంధించిన కొన్ని ఐకానిక్ ప్లేస్లు అన్నీ కూడా దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది ఫోటో స్టాప్ లాగా. హ్యాపీగా అవన్నీ చూసుకున్న తర్వాత ఈవినింగ్కి డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని హోటల్ రీచ్ అయిపోతారు. ఇంకా ఆ రోజుతో డే 2 ముగుస్తుంది. డే 3 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్ట్రేట్ టు మిరాకిల్ గార్డెన్. ఇది ఒక ఫ్లవర్స్తో అన్ని డిఫరెంట్ షేప్స్లో ఫ్లైట్స్ కానివ్వండి, అనిమల్స్ కానీ అన్నీ సెట్ చేయడం ఉంటుంది. బాగుంటుంది ఫొటోస్ తీసుకోవడానికి అండ్ లేడీస్ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్లో. సో ఈ మిరాకిల్ గార్డెన్ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి స్ట్రేట్ టు లంచ్ బఫే అన్లిమిటెడ్ మంచిగా తినేసిన తర్వాత ఇంకా దుబాయ్ అనగానే ఫేమస్ నెక్స్ట్ దేనికి గోల్డ్ సూక్ ఏరియాకి వెళ్ళిపోయేసి ఆ గోల్డ్ సూక్లో ఉన్న మార్కెట్ అంతా చూసుకున్న తర్వాత పక్కనే మనకు స్పైస్ మార్కెట్ కూడా ఉంటుంది, అది కూడా చూసుకుంటారు రెండు ఒకటేసారి. చూసుకున్న తర్వాత అక్కడ నుంచి ఇంకా మనం వచ్చేయచ్చు గ్లోబల్ విలేజ్కి. గ్లోబల్ విలేజ్ ఈవినింగ్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ గ్లోబల్ విలేజ్లో డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన థీమ్స్తోని కట్టడం జరుగుతుంది, కట్టడాలు ఉంటాయి. దాని లోపల షాపింగ్ కానీ ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి. అన్నీ నీట్గా చూసుకున్న తర్వాత ఈవినింగ్కి మళ్ళీ వచ్చేసి బఫే డిన్నర్ ఉంటుంది. బఫే డిన్నర్ కంప్లీట్ చేసుకుని రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకోవచ్చు. అలా డే 3 ముగుస్తుంది. డే 4 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ అక్కడ నుంచి దుబాయ్ ఫ్రేమ్కి వెళ్ళిపోవచ్చు. దుబాయ్ ఫ్రేమ్ పైకి వెళ్ళేసిన తర్వాత అక్కడ నుంచి ఓల్డ్ దుబాయ్, న్యూ దుబాయ్ రెండు వైపులకు సంబంధించిన వ్యూస్ అన్నీ చూసిన తర్వాత రిలాక్స్గా ఫోటో దిగేసి అక్కడ నుంచి లంచ్ సేమ్ మళ్ళీ బఫే ఉంటుంది, వెజ్ అండ్ నాన్ వెజ్ ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ నుంచి మీరు వెళ్తారు. ఇంకా డెజర్ట్ సఫారీ, ఎడార్లో డ్యూన్ బ్యాషింగ్ అవన్నీ ఉంటాయి. క్యాంప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత క్యామిల్ రైడ్ అండ్ క్యాంప్లో డిన్నర్ ఉంటుంది అండ్ క్యాంప్లో కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లాంటివి అన్నీ ఉంటాయి. అవన్నీ చూసుకొని ఇంకా రూమ్కి రావడంతో డే 4 ముగుస్తుంది. డే 5 రోజున ద క్యాపిటల్ ఆఫ్ UAE అబుదాబికి వెళ్తారు. అందువేలో బాబ్స్ టెంపుల్ విజిట్ చేయొచ్చు. బాబ్స్ టెంపుల్ ఆర్కిటెక్చర్ వైజ్ చాలా బాగుంటుంది, చాలామందికి నచ్చుతుంది కూడా. సో ఇది చూసుకున్న తర్వాత అక్కడ నుంచి మనకు ఫెరారీ వరల్డ్కి సంబంధించిన దాంట్లో ఫోటో స్టాప్ ఉంటుంది, అది చూసుకొని అక్కడ నుంచి లంచ్ బఫే వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుంది. ఆ బఫే ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ నుంచి అబుదాబికి సంబంధించిన సిటీ టూర్ ఉంటుంది. అక్కడ నుంచి గ్రాండ్ మాస్క్, చాలా పెద్ద మాస్క్, ఇది చూడడానికి విజువల్గా చాలా బాగుంటుంది. అదంతా చూసుకొని అక్కడ నుంచి దుబాయ్ వచ్చేసి దుబాయ్లో డిన్నర్ ముగించుకోవడంతో డే 5 ముగుస్తుంది. డే 6 రోజున హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చెక్అవుట్ చేస్తారనుకోండి, మా టూర్ మేనేజర్ మీతో పాటు ఉంటాడు కాబట్టి తను మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్కడెక్కడ షాపింగ్ చేసుకోవడానికి బాగుంటుంది ఏంటి అనేది. మీరు షాపింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని మీరు ఈవినింగ్ కల్లా మళ్ళీ కిందకి హోటల్ దగ్గరకు వచ్చేసారనుకోండి, అక్కడ నుంచి అందరు కలిసి
ఎయిర్పోర్ట్ రీచ్ అవడంతో ట్రిప్ ఎండ్ అవుతుంది. సో ఈ 5 nights 6 daysలో మీకు దుబాయ్ వీసా కవర్ అయిపోతుంది, 4-star హోటల్లో అకామిడేషన్ కవర్ అయిపోతుంది, డే 1 రోజున డిన్నర్ నుంచి డే 6 రోజున బ్రేక్ఫాస్ట్ దాకా అన్ని మీల్స్ కవర్ అవుతాయి. అండ్ ఇందాక చెప్పిన అట్రాక్షన్స్ బుర్జ్ ఖలీఫా కానివ్వండి, దుబాయ్ ఫ్రేమ్ కానివ్వండి, గ్లోబల్ విలేజ్, మిరాకిల్ గార్డెన్ ఎక్సెట్రా ఈ ప్లేస్లు అన్నిటికీ ఎంట్రీ టికెట్స్ కవర్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా అన్ని ఇంక్లూడింగ్ హోటల్కి సంబంధించిన టూరిజం ఫీ కూడా దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కలుపుకొని కాస్ట్ 70,000 రూపీస్ పర్ పర్సన్ ప్లస్ 5% TCS ఉంటుంది చూడండి. సో ఇది కాకుండా దీంట్లో అన్నీ కవర్ అయిపోయాయి. ఇది కాకుండా ఏముంటుందంటే ఒక ఫ్లైట్స్ మాత్రం సపరేట్గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏ ఫ్లైట్ బుక్ చేసుకోవాలి, ఎక్కడ బుక్ చేసుకుంటే తక్కువకి వస్తుందని మీరు మా వాళ్ళకి స్లాట్ బుకింగ్ కన్ఫర్మేషన్ అమౌంట్ పే చేసిన తర్వాత డీటెయిల్స్ ఇస్తారు. మీరు అప్పుడు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, స్క్రీన్ పైనను అండ్ డిస్క్రిప్షన్లో నంబర్స్ ఉంటాయి, చూసి కాల్ చేసేసారంటే ఎంబడి ట్రిప్లో జాయిన్ అవ్వడానికి బాగుంటుంది. చూడండి, మిస్ చేసుకోవద్దు. ఈ సీజన్కి ఇదే లాస్ట్ ట్రిప్. మిస్ చేసుకున్నారంటే మళ్ళీ మీరు అక్టోబర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకేనా? థ్యాంక్ యూ.